మార్గదర్శి పేరుతో అక్రమంగా 51,99,800 నగదు తరలింపు. ద్వారకా నగర్ వద్ద పోలీసు తనిఖీల్లో పట్టుబడిన డబ్బు. మరో 36,88,675 విలువైన చెక్కులు లభ్యం. స్కూటీపై 2 వ్యక్తులు సూట్ కేసులో తీసుకెళ్తుండగా పట్టివేత. మార్గదర్శి డబ్బుని బ్యాంకులో జమ చేసేందుకు తీసుకెళ్తున్నట్టు బుకాయింపు. ఆధారాలు కొడితే పొంతలేని సమాధానాలు. టీడీపీ నేతలకు చేరవేసేందుకు నగదు తరలిస్తున్నారని అనుమానాలు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. డిజిటల్ కరెన్సీ గురించి మాట్లాడతారు కదా, మరి ఇట్లా క్యాష్ ఎట్లా పట్టుకెళ్తున్నారు అన్నట్టుది. కాకపోతే సాధారణంగా 50,000 రూపాయలు దాటితే అదంతా డిజిటల్ పేమెంట్సే చేయాలంటారు. ఇది క్యాష్లో చేస్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే అదేది పార్టీకి పంచుతారని నేనైతే అనుకోవట్లేదు. కేవలం వాళ్ళ అకౌంట్లు అంటే క్యాష్గా కూడా తీసుకుంటున్నారన్నది ఇక్కడ అర్థం. లేకపోతే పేదలపై పంతం. 5 ఏళ్లుగా ఇంటి వద్ద అందుతున్న సంక్షేమ పథకాలపై పెత్తందారుల అక్కసు. వాలంటీర్ వ్యవస్థపై తొలగించి విషం కక్కిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. గోని సంచులు మోసే ఉద్యోగాలంటూ తోలనాడిన చంద్రబాబు. ఇంట్లో మగాళ్ళు లేనప్పుడు తలుపులు తడుతున్నారంటూ నీచమైన వ్యాఖ్యలు. వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులు అంటూ పవన్ విద్వేష ప్రసంగాలు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తామంటూ ఓంకరింపులు. ఎన్నికల వేళ కుట్రపూర్తంగా వాలంటీర్ల సేవలను అడ్డుకున్న వైను. లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులపై తీవ్ర ప్రభావం. ప్రజా వ్యతిరేకతతో ఎప్పట్లాగే బాబు యూటర్న్ డ్రామాలు. ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయాలంటూ మొసలి కన్నీళ్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే పింఛన్ల పంపిణీ ఆపింది మేమే అంటూ రాజమహేంద్రవరం టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు కీలక వ్యాఖ్యలు. అవాతాతలకు, దివ్యాంగులకు వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకున్న తామేనే. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో టీడీపీ కార్యాలయం మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తారని, అదే జరిగితే తాము అడ్డుకుంటామని చెప్పామన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే నేటి మధ్యాహ్నం నుంచి సచివాలయాల్లో పింఛన్లు ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ. 6వ తేదీ కల్లా పింఛన్ల పంపిణీ పూర్తి చేసే ఏర్పాట్లు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్య బాధితులు, మంచానికే పరిమితమైన వారికి మాత్రమే ఇంటి వద్దే. ఏప్రిల్, మే, జూన్ నెలల పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. ఈసీ సూచించిన అన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కలెక్టర్లతో చర్చించాక నిర్ణయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈ 2 నెలలు అగ్నిగుండమే.